ప్రజల ప్రాణాలతో చెలగాటం రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. గ్రామంలో 3 పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 1200 మంది విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్కూళ్ల సమయాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసిన అధికారులు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. రోజుకు సుమారుగా 700 లారీలు రవాణా నిబంధనల ఉల్లంఘన. మైనింగ్ లారీలకు కనీసం పట్టాలు కూడా కప్పకుండా తిప్పుతున్నారు. దీనివల్ల రోడ్డుపై తీవ్రమైన దుమ్ము లేచి 2 వీలర్స్ ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. రోడ్లపై నీళ్లు కూడా చల్లించడం లేదని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా నిరసన ఈ సమస్యపై గ్రామ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా లారీలను అడ్డుకోవడం జరిగింది. మైనింగ్ వాహనాలను ఊరి లోపల నుంచి కాకుండా పోలవరం కెనాల్ రోడ్లు గుండా మాత్రమే మళ్లించాలి. గ్రామ ప్రజలు మరియు పాఠశాల పిల్లల భద్రతను దృష్ట్యా తక్షణమే చర్యలు తీసుకోవాలి. కనీసం దాని మీద ఇంతవరకు స్పందన లేదు సార్. మాకు ఎమ్మెల్యే గారికి మేము ఆపోజిషన్ లో ఉన్నాం సార్. మేము వెళ్తే కావాలని చేసే ఉంటారని చెప్పి ఆ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్, ఇలా గ్రామంలో ఇబ్బంది జరుగుతుంది, మేము వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మీరు మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాతో సంప్రదించి చెప్పారు సార్. మాకు ఇది 2.5 years నుంచే జరుగుతుంది సార్ విపరీతంగా. ఇప్పుడు పోలవరం కెనాల్ నుంచి తిరుగుతున్నాయి సరే, మేము దానికి మేమే అబ్జెక్షన్ చెప్పలా, కానీ ఊళ్ళో నుంచి ఈ ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి స్కూల్ పిల్లలు సార్ మాకు మెయిన్ ఇబ్బంది. స్కూల్ పిల్లలు ఫ్యామిలీస్ బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు వాటర్ కొట్టమంటే ఇప్పుడు ఏదో ఒక ట్రాక్టర్ కొట్టి ఆపేస్తే ఇప్పుడు ఇన్ని వెహికల్స్ మీద అవ్వదు కదా సార్. ఇప్పుడు అది మేము ఏంటంటే పోలవరం కెనాల్ మీద నుంచి తిప్పుకోండి అన్నాం సార్. ఊళ్ళో నుంచి వెహికల్స్ తిప్పుకుండా పోలవరం కెనాల్ మీద నుంచి తిప్పుకోమని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాం. పోలవరం కెనాల్ మీద వెళ్తే పోలవరం కెనాల్ ఆ కాలువ దెబ్బతినిద్ది అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ పెట్టారు సార్. పోలవరం కెనాల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలవరం కెనాల్ కాలువ దెబ్బతినిద్దని వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు గ్రామంలో ప్రజలు ఎన్నో వేల మంది, ఇక్కడ 6000 మంది ఓటర్లు ఉన్నారు సార్. మొత్తం జనాభా వచ్చేసి ఇక్కడ 11,000 ఉన్నాము. ఓటర్లు అయితే 6000 మంది ఓటర్లు ఉన్నాం సార్. మరి ఇంతమంది ప్రాణాలకి ఇబ్బందికరం అయితేనేమో గవర్నమెంట్ కి ఇబ్బంది లేదు, ఆ కెనాల్ మీద వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళే ఆపినప్పుడు మేము ఇప్పుడు మరి ఇది కూడా మాది పాయింటే కదా సార్. ప్రాణాలతో సంబంధించిన విషయం ఇది. మరి దీని మీద ఎప్పుడైనా సరే మేము గవర్నమెంట్ ఎంపైనా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కొత్తూరు తాడేపల్లి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్.